చిన్నతనంలో ప్రారంభమైపోతుంది కొంతమందికి. ఇది జీవుడు ఎప్పటి నుంచో కోట్ల జన్మలుగా తెచ్చుకుంటున్నటువంటి లక్షణం. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే తన అన్నదమ్ముల్ని, తన అక్క చెల్లెళ్ళని, తన తల్లిదండ్రుల్ని, తన భార్యని ఎవరిని సమాజంలో అతను ఆదరంతో చూడలేడు, అతను ఎవరిని గౌరవించలేడు. కారణం ఒక్కటే. మీరు అందుకే చూడండి, కొంతమంది మాట్లాడేటప్పుడు మీరు ఎంతటి మహాత్ముల గురించి మాట్లాడండి, వాడా అంటాడంతే, ఏకవచన ప్రయోగం చేసేస్తారు. అసలు గౌరవవాచకమైనటువంటి సంబోధన చెయ్యడానికి తగిన వ్యక్తి అన్నవాళ్ళు వాళ్ళ జీవితంలో ఉండరు. అది అవతల వారికి లోపం కాదు. మీరు ఒక మహాత్ముణ్ణి గారు అని పెట్టి సంబోధించలేదనుకోండి, ఆయనకు వచ్చే ఉపద్రవం ఏముంటుంది? ఆయనవి కోరుకున్నవారు కారు, అవన్నీ పరిత్యజించి నిలబడిన మహాపురుషుడైన. కానీ ఆయనని గౌరవించడం చేత మనం ఎదుగుతాం.